అందరికీ శుభోదయం అండి. సో హెచ్టిఎంఎల్లో ఈ మొదటి పాఠానికి మీకు స్వాగతం. సో ముందుగా మనం ఏంటంటే ఈరోజు క్లాస్లో ఈ ఇంట్రొడక్షన్కి సంబంధించిందంతా కూడా నేర్చుకుంటున్నాం. అసలు ఈ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దీన్ని దేనికి ఉపయోగిస్తారు, ఈ హెచ్టిఎంఎల్ ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ సంస్థ, దానిలో ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చినాయా, దానికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఇచ్చారా, అలాగే ఈ హెచ్టిఎంఎల్ రాయాలంటే ఏంటి, ఈ ఎలిమెంట్స్ ఏముంటాయి, ట్యాగ్స్ ఏమైనా ఉంటాయి, అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, ఈ హెడ్ ట్యాగు, టైటిల్ ట్యాగు, బాడీ, ఈ ట్యాగ్స్, ఇలా మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సో దానికోసం నేను ముందుగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఒక వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. సో అందులో మీకు టెక్స్ట్ ఉంటుంది ఇంగ్లీష్లోనే, దాన్ని ఒకసారి చదివి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం నేర్చుకునే పార్ట్స్ అన్నీ కూడాను మీకు ప్రోగ్రామింగ్ పరంగా, అంటే ఫ్యూచర్లో వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇంపార్టెంటే. సో ఇదంతా థియరీ పార్ట్. ఈరోజు క్లాస్ మీరు స్కిప్ చేసేసినా ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ విన్నా సరిపోతుంది, కానీ కాస్త కొద్ది బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మంచిది, మనకు అది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అన్న దానికోసం. సో దానికి సంబంధించిన మెటీరియల్ ఓపెన్ చేసి పెడుతున్నాను, చూడండి, జూమ్ చేస్తాను కొద్దిగా. సో హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చాడు, ద నేమ్ ఇంటర్నెట్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్స్ ఇట్స్ మీనింగ్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. సో యూజింగ్ ఇంటర్నెట్ వీ కెన్ షేర్ డేటా అండ్ information across the globe instantly. Internet has made the world smaller yet a better place to live in. Today the buzzword is only internet. The internet is becoming bigger with every passing day. The most interesting part is that no one owns it. చాలు ఈ మాత్రం వరకు. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ గురించి హెడ్డింగ్ పెట్టి ఇంట్రొడక్షన్ ఏమో మనం ఏం గెస్ చేస్తాం, హెచ్టిఎంఎల్కి సంబంధించిందే ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఈ పారాగ్రాఫ్లో చూస్తే ఏముంది, అంత ఇంటర్నెట్కి సంబంధించి ఉంది. ఏమంటున్నాడు, ఇంటర్నెట్ అంటే ఆ పేరులోనే ఉంది, ఇది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్స్ అన్నీ కలిపితే దాన్ని ఇంటర్నెట్ అంటారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించి డేటాని, ఇన్ఫర్మేషన్ని ప్రపంచం మొత్తం షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని ఈ ఇంటర్నెట్ అనేది చాలా చిన్నదిగా మార్చేసింది అని చెప్పి ఇంటర్నెట్ గురించే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో అలాగే ద ఇంటర్నెట్ ఈజ్ బికమింగ్ బిగ్గర్ విత్ ఎవ్రీ పాసింగ్ డే. ప్రతిరోజు రోజుకి ఇంటర్నెట్ తనకు విలువ పెరుగుతుందని చెప్పాడు. అలాగే ఇంకో మొక్క ఏం చెప్పారు లాస్ట్లో, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ దట్ నో వన్ ఓన్స్ ఇట్. ఈ ఇంటర్నెట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఓకేనా. సో ఇంటర్నెట్ గురించి ఇంకా మొత్తం చెప్పారు, హెచ్టిఎంఎల్ గురించి అయితే ఏం చెప్పలేదు. సో ఏంటనేది చూద్దాం ఒకసారి. కంటిన్యూషన్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ థాట్, ఇక్కడ నుంచి చూడండి, హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ లైస్ బిహైండ్ ఏ వెబ్ పేజ్. మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక వెబ్సైట్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఈ వెబ్ పేజెస్ బ్యాక్గ్రౌండ్లో బిహైండ్ ఈ వెబ్ పేజెస్ అసలు ఎలా తయారవుతున్నాయి అన్నది ఎప్పుడైనా ఆలోచించారా అని అడుగుతున్నాడు. సో మనమే ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్. అది ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ని క్లిక్ చేసి www.google.com అని టైప్ చేశాను. www.google.com టైప్ చేశాను. ఈ గూగుల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో ఇది వెబ్ పేజ్, దీన్ని ఏమంటారు, వెబ్ పేజ్. దీన్నే హోమ్ పేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక వెబ్సైట్ తాలూకా ఫస్ట్ పేజ్ని హోమ్ పేజ్ అంటారు. ఈ గూగుల్ తాలూకా ఫస్ట్ పేజ్ కాబట్టి దీన్నే హోమ్ పేజ్ అని కూడా అంటాం. సో ఇది ఒక వెబ్ పేజ్. ఇక్కడ మనకి ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి గట్రా దీని బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ జరిగి ఉంటుందో మీకు ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతున్నాడు అనమాట. సో దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడికి రండి మళ్ళీ. హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ లైస్ బిహైండ్ ఏ వెబ్ పేజ్. వెబ్ పేజ్ వెనకాల ఏముంటుంది, విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ బ్యాక్ ఎండ్ టు రైట్ ద వెబ్ పేజెస్. అది. సో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తున్నారో మీకు తెలుసా. వీ నీడ్ ఏ లాంగ్వేజ్ టు క్రియేట్ వెబ్సైట్స్. సో వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే మనకు లాంగ్వేజ్ కావాలి. అండ్ హెచ్టిఎంఎల్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ టు డిజైన్ వెబ్ కంటెంట్స్ ఫర్ ద ఇంటర్నెట్. సో హెచ్టిఎంఎల్ అనే ఈ లాంగ్వేజ్ను ఉపయోగించి ఈ వెబ్ పేజెస్ అన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా డిజైన్ చేస్తున్నారని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇంట్రొడక్షన్ అని ఇచ్చి ఇంటర్నెట్ గురించి ఎందుకు చెప్పాడో అనుకున్నాను ఇప్పటివరకు.
సో దీని తర్వాత ఇక్కడి నుంచి చదివిన తర్వాత నాకు అర్థమైంది. సో మెయిన్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో మనకి ఇప్పటికి ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడాను ఈ HTML అనే అప్లికేషన్తోనే డిజైన్ చేస్తారు అన్న విషయం మనకు అర్థమైంది. ఓకేనా? HTML ఈజ్ ద మోస్ట్ వైడ్లీ, అంటే అన్నీ అంటే ఎక్కువ మంది ఇంటర్నెట్లో ఎక్కువ మంది HTML ఉపయోగించి మాత్రమే వెబ్సైట్స్ని డిజైన్ చేస్తున్నారు, వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైంది. ఎక్కువ మంది, అందరూ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు హిస్టరీ ఆఫ్ HTMLకి వద్దాం. అసలు ఈ HTML అంటే ఎక్కడ పుట్టింది, ఎవరు దీన్ని తయారు చేశారు, ఏంటని చూద్దాం. IBM, ఇది మీకు అందరికీ తెలిసిందే. IBM అనేది చాలా పాపులర్ బ్రాండ్, మీకు బాగా తెలిసే ఉంటుంది. సో IBM తనక ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. సో వీళ్ళు స్టార్టెడ్ HTML ఇన్ ద ఎర్లీ 1980s, 1980వ శతకంలోనే. అంటే శతకం అంటున్నాను, దశకం 1980sలో, అంటే ఇప్పటికీ 40 years బ్యాక్. సో ఇది 2020 కదా. సో 2020 ఇది 40 years బ్యాకే ఈ IBM వాళ్ళు ఈ HTML అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇనీషియల్లీ ఇట్ వాజ్ నోన్ బై ద నేమ్ కాల్డ్ GML. సో అంటే మొదటి రోజుల్లో దీన్ని HTML అని పిలిచేవారు కాదట. దీన్ని HTML అని పిలిచేవారు కాదు, GML అని పిలిచేవారు. సార్ అయితే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాకు తెలుసు, మరి GML అంటే ఏంటి? ఈ GML అంటే జనరల్ మార్కప్ లాంగ్వేజ్. It was a powerful language that aimed at creating a document in which one could mark the title, headings, text, font selection and much more. సో ఈ జనరల్ మార్కప్ లాంగ్వేజ్ అని ఇందులో ఏం చేయొచ్చట, ఇది వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్. దీన్ని ఉపయోగించి డాక్యుమెంట్లో టైటిల్ని మార్క్ చేయొచ్చు, హెడ్డింగ్స్ని మార్క్ చేయొచ్చు, టెక్స్ట్ని మార్క్ చేయొచ్చు, ఫాంట్ సెలెక్షన్ మార్క్ చేయొచ్చు. అంటే మార్క్ చేయడం ఇన్ ద సెన్స్ హైలైట్ చేయడం అనమాట. ఇక్కడ హైలైట్. సో 1980 అయిపోయింది, 1986కి వచ్చాం. ఇప్పుడు మనం 1986కి వచ్చేటప్పటికి దిస్ కాన్సెప్ట్ గాట్ స్టాండర్డైజేషన్ బై ISO స్టాండర్డైజేషన్ వచ్చింది. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి ISO స్టాండర్డైజేషన్ వచ్చింది అంటే జనాల్లో దాని మీద నమ్మకం పెరుగుతుంది, ఆ ప్రోడక్ట్ మీద. ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఒక ఫుడ్కి సంబంధించి ఏదైనా తీసుకుంటే దాని మీద ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది FSSAI, దాని తలక బ్రాండింగ్ ఉందా లేదో చూస్తాం. అలాగే చాలా వరకు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసేటప్పుడు ISO. అంతెందుకు, మీరు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు కూడాను అది ట్రేడ్ మార్క్ కంపెనీయా, రిజిస్టర్డ్ కంపెనీయా, ISO సర్టిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎందుకు? ISO ఉంది అంటే దాన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు, ఆ కంపెనీ కాస్త నమ్మశక్యమైనటువంటి కంపెనీ అని మనకి నమ్మకం కుదరడం కోసం అనమాట. ఏ ప్రోడక్ట్ కొనేటప్పుడైనా మనం వాటి కోసం వెతుకుతుంటాం, ISOనా ISIయా కాదా అనేది. ఇక్కడ 1986లో ఎప్పుడైతే దీనికి ISO సర్టిఫికేషన్ ఇచ్చారో, సో జనాల్లో ఈ HTML లేదా GML అని పేరుతో పిలువబడేది కదా. సో ఈ GML అనేది కాస్త మంచి ప్రోడక్ట్ లాగే ఉంది, మంచి అప్లికేషన్ లాగే ఉంది, మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే ఉంది. సో దీన్ని ఉపయోగించి HTML పేజెస్ డెవలప్ చేస్తున్నారన్నమాట అన్న విషయం జనాలకు తెలిసిందనమాట. ఎందుకు ISO అంటే ఏంటంటే, జనరల్గా అందరూ అనుకుంటారు ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనుకుంటారు. కానీ ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. సో ఎప్పుడైతే 1986లో దీనికి ISO స్టాండర్డైజేషన్ వచ్చిందో, వెంటనే ఈ GML కాస్త జనరల్ మార్కప్ లాంగ్వేజ్ కాస్త SGML అయ్యింది. SGML అంటే దానికి గాబరపడడానికి ఏం లేదు, ముందు స్టాండర్డ్ అని పెట్టారు అంతే. దీనికి స్టాండర్డైజేషన్ వచ్చింది కదా, అందుకు స్టాండర్డ్ అని పెట్టి స్టాండర్డ్ జనరల్ కాస్త జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ అని మార్చేశారనమాట అంతే. సో దాని తర్వాత 1986లో సర్ టిమ్ బెర్నర్స్-లీ, ఈయనే ముఖ్యం అనమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ HTMLకి సంబంధించి. ఓకేనా? HTMLలో టిమ్ బెర్నర్స్-లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే ఆయన దీన్ని తయారు చేశాడు మొత్తం. సో in 1986, Sir Tim Berners-Lee and his team redesigned this language and named it as HTML.
అదే 1986లో ఎప్పుడైతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందో, ఎప్పుడైతే దాన్ని ఎస్జిఎంఎల్ అని పేరు మార్చారో అదే సంవత్సరం సర్ టిమ్ బెర్నర్స్-లీ అలాగే ఆయన టీము కలిసి దీనికి హెచ్టిఎంఎల్ అని పేరు పెట్టారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం ఇంట్రడక్షన్లో ఏం నేర్చుకున్నాం, ఇంటర్నెట్ అంటే ఏంటి, అసలు ఇంటర్నెట్ వల్ల ప్రపంచం ఎలా రోజు రోజుకి మారుతుంది, మార్పులు ఎలా వస్తున్నాయని నేర్చుకున్నాం. అలాగే ఇంటర్నెట్లో ఉన్నటువంటి వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్స్ని కానీ ఏ టెక్నాలజీ ఉపయోగించి మనం డిజైన్ చేస్తున్నామంటే చాలా ఎక్కువ మంది హెచ్టిఎంఎల్ ఉపయోగించి డిజైన్ చేస్తున్నారు. ఓకే, హెచ్టిఎంఎల్ 1980వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ సంస్థ జిఎంఎల్ అనే పేరుతో స్టార్ట్ చేసిందని, దానికి 1986లో ఐఎస్ఓ స్టాండర్డైజేషన్ వచ్చిన తర్వాత అది కాస్త ఎస్జిఎంఎల్ కింద మారిందని, దాని తర్వాత సర్ టిమ్ బెర్నర్స్-లీ అండ్ టీమ్ వాళ్ళ టీము కలిసి ఏం చేశారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కింద దీన్ని మార్చారని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇంతకీ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్? సో హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ complete code package that allows a user to create web pages. It includes text and graphics. You can add links to your web pages. Hyperlinks are the highlighted text segments or images that connect a page to other pages on the web. Let us analyze the word HTML. సింపుల్గా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ అనేది కంప్లీట్గా కోడ్ ప్యాకేజ్. కోడ్ ప్యాకేజ్ అని ఎందుకన్నారంటే ఇందులో మనం కోడ్స్ ఉపయోగించి మాత్రమే ప్రోగ్రామింగ్ చేస్తాం, అన్ని కోడ్సే. మనం ట్యాగ్స్ అంటాం, యాక్చువల్గా ఎలిమెంట్స్ ట్యాగ్స్ అంటాం ఇక్కడ. సో వాటిని ఉపయోగించి మాత్రం మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. ఇందులో మీరు టెక్స్ట్ ఉపయోగించవచ్చు, హెచ్టిఎంఎల్ ఉపయోగించి వెబ్ పేజెస్లో టెక్స్ట్ పెట్టచ్చు, గ్రాఫిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టచ్చు. అలాగే ఒక వెబ్ పేజ్కి ఇంకొక వెబ్ పేజ్కి లింకింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ లింకింగ్ ఉన్నప్పుడే కదా మనం ఒక దాని మీద క్లిక్ చేసేటప్పుడు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. ఆ లింకింగ్ అనేది లేకపోతే ఎలాగవుతుంది, అవ్వదు. సో లింక్స్ ఉంటాయి, హైపర్ లింక్స్ ఉంటాయి, హైలైటెడ్ టెక్స్ట్ సెగ్మెంట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ హెచ్టిఎంఎల్. సో అయితే ఈ హెచ్టిఎంఎల్లో ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు కదా. ఆ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, జస్ట్ ఇవన్నీ తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా, ఇవి మీకు ప్రోగ్రామింగ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మాకెందుకు ఈ తలనొప్పి అనుకుంటే విడిచిపెట్టేసిన ప్రాబ్లం అది ఒకసారి వినండి అంతే. హైపర్ టెక్స్ట్ ఈజ్ ద టెక్స్ట్ యూజ్డ్ టు లింక్ వేరియస్ వెబ్ పేజెస్. ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఆన్ ఎ వెబ్ పేజ్ విచ్ ఆన్ క్లికింగ్ ఓపెన్స్ ఎ న్యూ వెబ్ పేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటట, ఇది వేరియస్ వెబ్ పేజెస్ని, అంటే రకరకాల, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందంటే అందులో కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో వెబ్ పేజెస్ ఉండొచ్చు. సో ఒకదానితో ఒకటి లింక్ చేసే పని ఎవరు చేస్తారంటే హైపర్ టెక్స్టింగ్. అంటే ఇక్కడ హైపర్ టెక్స్ట్ అనే పదాన్ని అందుకే తీసుకొచ్చారు. హైపర్ టెక్స్ట్ ఈజ్ ద టెక్స్ట్ యూజ్డ్ టు లింక్ వేరియస్ వెబ్ పేజెస్, లింక్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఆన్ ద వెబ్ పేజ్ విచ్ ఆన్ క్లికింగ్ ఓపెన్స్ ఏ న్యూ వెబ్ పేజ్. ఇప్పుడు మనకి ఒక పదం ఉంటుంది, ఆ పదం మీద మనం క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ఇక్కడ ఉంది. ఇది పదమే కదా, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేది ఒక సెంటెన్స్, కలెక్షన్ ఆఫ్ 3 words, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. ఓకేనా, లేదంటే ఇక్కడ జీమెయిల్ అనేది ఒక పదమే కదా. ఈ జీమెయిల్ అన్న ఈ పదం మీద క్లిక్ చేస్తే గూగుల్లో ఉన్న వాళ్ళం మనం కాస్త జీమెయిల్లోకి వెళ్ళిపోతున్నామా, గూగుల్లో ఉన్న మనం కాస్త జీమెయిల్లోకి వెళ్ళిపోయామా లేదా. సో ఇదే హైపర్ టెక్స్ట్. చూడండి, ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఆన్ ఎ వెబ్ పేజ్. ఇది ఇంత ముందుకు జీమెయిల్ అని ఉంది చూసారా, ఇది వెబ్ పేజ్లో ఉన్నటువంటి టెక్స్టేనా. దీని మీద క్లిక్ చేస్తే ఏమైంది, మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళామా, వేరే పేజ్లోకి వెళ్ళామా. ఇది కూడా అంతే, విచ్ ఆన్ క్లికింగ్ ఓపెన్స్ ఏ న్యూ వెబ్ పేజ్, కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అయింది కదా అది. నెక్స్ట్ మార్కప్, ఇట్ మీన్స్ హైలైటింగ్ ద టెక్స్ట్ ఎయిదర్ బై అండర్లైనింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ ఆర్ బోత్. రకరకాల రంగులు వాడడం కానీ, లేదంటే దానికి అండర్లైన్ పెట్టడం కానీ, కొన్నిసార్లు అండర్లైన్ పెడతాం, రంగు మారుస్తాం. ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే టు హైలైట్. సో మార్కప్ అనేది ఏంటి, లైక్ మేకప్, హైలైట్ చేయడం కోసం అన్నమాట. అండ్ ఫైనల్లీ ఉన్నది ఏంటి, లాంగ్వేజ్. ఇట్ రిఫర్స్ టు ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ పేజెస్. HTML హ్యాస్ ఇట్స్ ఓన్ సింటాక్స్ అండ్ రూల్స్. సో లాంగ్వేజ్, ఎక్స్క్యూజ్ మీ. సో ఈ లాంగ్వేజ్ అనేది ఏంటి, కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి
మనం ఉన్నాం, మనుషులందరం కూడా రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? ఒక కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం. మనం చెప్పేది ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి, ఎదుటి వ్యక్తి చెప్పేది మనకు అర్థం అవ్వాలంటే ఇద్దరికి ఒకే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఎందుకు అంటే ఇట్ రిఫర్స్ టు ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ పేజెస్. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి, ఒక పేజ్ ఏం చెప్తుందో ఇంకో పేజ్కి అర్థం అవ్వాలి అంటే ఈ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, HTML ఈజ్ అ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. అది ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సెప్ట్లోకి వచ్చాం కాస్త కోస్తో. సో ఇక్కడ ఏంటి, ట్యాగ్ అన్న పదం వచ్చింది ఇక్కడ మనకి. సో ట్యాగ్, HTMLలో ఉన్నదన్నీ ట్యాగ్సే, మనం ట్యాగ్సే వాడతాం. ట్యాగ్ ఈజ్ అన్ ఎలిమెంట్ విచ్ ఇన్స్ట్రక్ట్స్ ద వెబ్ బ్రౌజర్ వాట్ టు డిస్ప్లే అండ్ హౌ టు డిస్ప్లే. అది. సో ట్యాగ్ అంటే ఏంటట, ట్యాగ్ ఈజ్ అన్ ఎలిమెంట్, అదొక ఎలిమెంట్. అదేం చేస్తుంది, వెబ్ బ్రౌజర్కి ఏం డిస్ప్లే చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను వినండి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం విన్న దాంట్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ట్యాగ్ ఈజ్ అన్ ఎలిమెంట్ విచ్ ఇన్స్ట్రక్ట్స్ ద వెబ్ బ్రౌజర్ వాట్ టు డిస్ప్లే అండ్ హౌ టు డిస్ప్లే. సో మనం ట్యాగ్స్ రాస్తామే, మనం ట్యాగ్స్ రాస్తున్నాం కాబట్టి ట్యాగ్స్ రాస్తున్నామంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, వెబ్ బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఏమైనా వెబ్ బ్రౌజర్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అంటే ఏం డిస్ప్లే చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి అన్నది మనం వెబ్ బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. So we use various attributes in the tags that contain additional information like formatting, effects, alignment, colors, etc. సో ఇక్కడ ఈ ట్యాగ్స్ రాసేటప్పుడు అట్రిబ్యూట్స్ కూడా వాడుతుంటాం మనం. ఈ అట్రిబ్యూట్స్ అంటే దేనికి సంబంధించిందంటే ఒక బోల్డ్ చేయాలన్నా, ఇటాలిక్ చేయాలన్నా, అండర్లైన్ పెట్టాలన్నా అవన్నీ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్. అలైన్మెంట్, టెక్స్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్లో పెట్టాలన్నా, రైట్లో పెట్టాలన్నా, సెంటర్లో పెట్టాలన్నా, జస్టిఫై చేయాలా, అది అలైన్మెంట్. అలాగే కలర్స్, ఏ కలర్స్ వాడాలి. ఓకేనా, ఇలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అనేవి మనం ట్యాగ్స్కి ఇస్తాం. సో ఈచ్ ట్యాగ్ దట్ గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్. చూడండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అంటాం మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. సో ఈ ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడాను ఈ లెస్ దాన్కి గ్రేటర్ దాన్కి మధ్యలో ఉంటుంది. వీటిని మనం ఏమంటాం అంటే ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్లో యాంగిల్ బ్రాకెట్స్ అంటాం. యాంగిల్ బ్రాకెట్స్. సో ఏమి ఇచ్చినా సరే యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలోనే ఇవ్వాలి. ఓకేనా, సో ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. చూడండి ఒకసారి. ద HTML డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ HTML ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ HTML ట్యాగ్. ఓకే, ద HTML డాక్యుమెంట్. సో ప్రతి HTML డాక్యుమెంటు కూడా మనకి HTML ట్యాగ్తో మొదలయ్యి HTML ట్యాగ్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు C లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, ప్రతి ప్రోగ్రాము కూడా మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రతి ప్రోగ్రాము కూడా అక్కడ మనకి మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ HTML తీసుకుంటే HTML ట్యాగ్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ HTML ట్యాగ్ తోటే ఎండ్ అయిపోతుంది. ఈచ్ డాక్యుమెంట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ సింగిల్ పేజ్. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా, అంటే HTMLలో మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసామంటే అదంతా ఒక పేజ్ కింద కన్సిడర్ చేస్తుంది. నువ్వు ఎన్ని పేజీలు అంటే ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే అన్ని వెబ్ పేజెస్ క్రియేట్ చేసినట్టు. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫర్దర్గా మనకు తెలుస్తుంది ఇది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ విత్ ఇన్ దీస్ ట్యాగ్స్. మనం ఏం రాయాలన్నా ఈ ట్యాగ్స్ మధ్యలోనే రాయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే HTML అనేది స్టార్టింగ్ ట్యాగ్. ఈ HTML ఇక్కడ చూడండి, స్లాష్ ఉంది, ఇక్కడ స్లాష్ ఉంది, ఇక్కడ స్లాష్ లేదు. అది డిఫరెన్స్ స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి. స్టార్టింగ్ ట్యాగ్కి ముందు ఇక్కడ మనకి స్లాష్ లేదు, ఇక్కడ స్లాష్ ఉంది, అదే డిఫరెన్స్. ఏం రాసినా ఈ మధ్యలో రాస్తాం, అంటే HTML టు HTML మధ్యలో. These tags. If the commands are not enclosed in tags, then a web browser will assume that the commands are simple text. సో మీరు కమాండ్ అయితే ఇచ్చారు కానీ ప్రాపర్గా ట్యాగ్స్ రాయలేదు. అంటే ఈ HTML ట్యాగ్ కానీ, హెడ్ ట్యాగ్ కానీ, టైటిల్ ట్యాగ్ కానీ, బాడీ ట్యాగ్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ ఏమైనా స్పెసిఫిక్గా మీరు కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని ఇన్స్ట్రక్షన్ కింద కాకుండా ఏదో సింపుల్ టెక్స్ట్, అంటే ఏదో మ్యాటర్ ఇచ్చారనుకుంటుంది అనమాట. ఏదో మ్యాటర్ ఇచ్చారనుకోవడం ఏంటి సార్, ఇది కూడా ముందుకెళ్తేనే తెలుస్తుందండి మీకు. ఇది కూడా ముందుకెళ్తేనే తెలుస్తుంది. మనం ప్రోగ్రామింగ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు అది. ద HTML పేజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 sections, హెడ్ అండ్ బాడీ. మనకు ఎలా అయితే హెడ్ బాడీ ఉన్నాయో ఇక్కడ మనకి HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సేమ్ హెడ్ బాడీ ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్, ద టైటిల్ ట్యాగ్ హ్యాస్ టు బి గివెన్ విత్ ఇన్ ద హెడ్ ట్యాగ్.
ఈ టైటిల్ అనే ట్యాగ్ని ఎక్కడ ఇవ్వాలి? హెడ్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. టైటిల్ ట్యాగ్ని ఎక్కడ ఇవ్వాలి? హెడ్ ట్యాగ్ లోపల ఇవ్వాలన్నమాట. ఇట్ కంటైన్స్ ద టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుంది? మనం డాక్యుమెంట్కి ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో అది ఈ టైటిల్ ట్యాగ్లోనే ఉంటుంది. ద టైటిల్ షుడ్ బి షార్ట్ అండ్ లెస్ దెన్ 64 క్యారెక్టర్స్. టైటిల్ అంటే ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు అంటే అవ్వదు. చిన్న టైటిల్స్ దట్టు 64 క్యారెక్టర్స్కి మించకుండా ఉండాలన్నమాట. ద టైటిల్ ట్యాగ్ చేంజెస్ ద టెక్స్ట్ దట్ అపియర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ బ్రౌజర్ బట్ నాట్ ద యాక్చువల్ వ్యూయింగ్ పేన్. సో యాక్చువల్ వ్యూయింగ్ పేన్ అంటే చూడండి, ఇది మన యాక్చువల్ వ్యూయింగ్ పేన్. సో ఇక్కడ టైటిల్ అనేది ఇక్కడ ఈ ట్యాబ్ ఉంది చూసారా, ట్యాబ్స్ అంటాం కదా మనం, ఇదో ట్యాబు ఇదో ట్యాబు. ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇచ్చిన టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది తప్ప, మనం ఇచ్చిన టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది తప్ప మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ కంటెంట్ దీనికి దానికి సంబంధం లేదు. టైటిల్కి ఈ మెయిన్ కంటెంట్కి సంబంధం లేదనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ద హెడ్ ట్యాగ్ కంటైన్స్ నో టెక్స్ట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. హెడ్ ట్యాగ్లో ఎటువంటి టెక్స్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ రండి. ద బాడీ ట్యాగ్ కంటైన్స్ ద టెక్స్ట్ విచ్ గెట్స్ డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్ పేజ్ అలాంగ్ విత్ అదర్ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్. అది సో బాడీ ట్యాగ్లోనే ఇదంతా బాడీ, ఇదంతా బాడీ ట్యాగ్, ఇది టైటిల్ ట్యాగ్. హెడ్ ట్యాగ్లో ఏం ఉండదు మ్యాటర్. క్లిక్ చేస్తే చూడండి, ఇదంతా కూడా ఏంటంటే బాడీ, ఇది టైటిల్. ఓకేనా? నెక్స్ట్, in the body tag we use formatting elements, images, headings, lists, etc. to enhance the appearance of the web page. సో పిక్చర్స్ పెట్టాము, కొన్ని హైలైట్స్ చేస్తున్నాం, ట్యాబ్స్, కొన్ని చిన్న లోగోస్ లాంటివి తీసుకొచ్చి పెట్టాము అక్కడ. సో కలర్ఫుల్గా అంటే ఒక వ్యూవర్ తాలూకు అట్రాక్షన్ని గెయిన్ చేసే విధంగా, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా చాలా ఎఫెక్టివ్గా, సింపుల్గా ఇవేమి లేకుండా ఓన్లీ మ్యాటర్ రాస్తే ఎవడు చూస్తాడు? నచ్చదు ఎవరికి. ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తే అంత బాగుంటుంది. అందుకు ఇవన్నీ అప్లై చేస్తాం. ఎక్కడ? బాడీలో. అదే ఇచ్చాడు ఇక్కడ వీడు. ఇంకోండి, ఇన్ ద బాడీ ట్యాగ్ వీ యూజ్ ఫార్మేటింగ్ ఎలిమెంట్స్, ఇమేజెస్, హెడింగ్స్, లిస్ట్స్ ఎట్సెట్రా టు ఎన్హాన్స్ ద అపియరెన్స్ ఆఫ్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్ తాలూకా ఎన్హాన్స్మెంట్స్ కోసం, అపియరెన్స్ మార్చడం కోసం ఉపయోగిస్తాం అనమాట. ఎవ్రీ ఓపెనింగ్ ట్యాగ్ మస్ట్ హ్యావ్ అన్ ఎండింగ్ ట్యాగ్. ప్రతి ఓపెనింగ్ ట్యాగ్కి ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు టైటిల్ ఉందా, టైటిల్కి స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ కూడా ఉంటుంది. హెడ్కి స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ కూడా ఉంటుంది. బాడీకి స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ కూడా ఉంటుంది. ఇవేమి ఎండింగ్లు కాదులేండి, ఎందుకంటే ఇక్కడ టైటిల్ ఇది మామూలు స్టార్టింగ్ ట్యాగ్లు ఇవి. ఇక్కడ స్లాష్ ఉండాలి. ఇలా స్లాష్ ఉంటేనే అది ఎండింగ్ ట్యాగ్ అవుతుంది. లేదు కదా, అది స్టార్టింగ్ ట్యాగ్. ఇక్కడ కూడా స్టార్టింగ్ ట్యాగ్, ఇవన్నీ స్టార్టింగ్ ట్యాగ్లే. ఇదిగోండి, ఈ స్లాష్ ఉంటేనే అది ఎండింగ్ ట్యాగ్ అవుతుంది. ఎవ్రీ ఓపెనింగ్ ట్యాగ్ మస్ట్ హ్యావ్ అన్ ఎండింగ్ ట్యాగ్. దట్ క్లోజింగ్ ట్యాగ్ హ్యాస్ ఎ ఫార్వర్డ్ స్లాష్. దీని ఏమంటారు? ఫార్వర్డ్ స్లాష్. హౌఎవర్ సమ్ ట్యాగ్స్ ఓన్లీ హ్యావ్ అన్ ఓపెనింగ్ ట్యాగ్. కొన్ని ట్యాగ్స్కి మాత్రం ఓపెనింగ్ ట్యాగ్ మాత్రం ఉంటుంది, దానికి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. దీస్ ట్యాగ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మీరు ఏ కేసులో అయినా రాసుకోవచ్చు. కేస్ అంటే అప్పర్ కేసు, లోవర్ కేసు. అప్పర్ కేసు అంటే క్యాపిటల్ లెటర్స్, లోవర్ కేసు అంటే స్మాల్ లెటర్స్. మీకు కావాలంటే క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవచ్చు, లేదంటే స్మాల్ లెటర్స్లో రాసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కేస్ ఈజ్ నాట్ సెన్సిటివ్. ఓకేనా? నెక్స్ట్, సింపుల్ అయిపోయింది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్లో చెప్పేసుకొని ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ ఒక చెప్పేసుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ అంటే హెచ్టిఎంఎల్ వల్ల లాభాలు, ఎందుకు మనం హెచ్టిఎంఎల్ని వాడాలి. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మోడిఫై. ఇది 100% వాస్తవం అండి. ఎంఎస్ ఆఫీస్ కన్నా ఈజీ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా అంటే అది హెచ్టిఎంఎల్. చాలా ఈజీ సాఫ్ట్వేర్ హెచ్టిఎంఎల్ అనేది. ఓకేనా? ప్రొవైడ్స్ ఏ మోర్ ఫ్లెక్సిబుల్ వే టు డిజైన్ వెబ్ పేజెస్ అలాంగ్ విత్ టెక్స్ట్. చాలా ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా డిజైన్ చేసుకునే అవకాశం మనకు ఉంది. గ్రాఫిక్స్, వీడియో, సౌండ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ అండ్ ఇంపోర్టెడ్ టు గివ్ అన్ అట్రాక్టివ్ లుక్ టు ద వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని మరింత అట్రాక్టివ్గా చూపించడం కోసం గ్రాఫిక్స్, వీడియో, సౌండ్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్స్ కెన్ బి మేడ్ యూజింగ్ ఆల్ ఫార్మేటింగ్ ఎఫెక్ట్స్. ఫార్మేటింగ్ ఎఫెక్ట్స్ ఉపయోగించి మంచి ప్రెజెంటేషన్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు మనం. లింక్స్ కెన్ ఆల్సో బీ యాడెడ్ టు హెల్ప్ రీడర్స్ టు బ్రౌజ్ త్రూ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్స్. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వెబ్ పేజెస్ని ఎవడైతే చదువుతున్నాడో ఉన్నాడో వాడి అభిరుచికి తగ్గట్టుగా వాడు లింక్స్ ఉపయోగించి ఒక పేజ్లో నుంచి ఇంకో పేజ్లోకి జంప్ అవ్వచ్చు.
యూ కెన్ క్రియేట్ అండ్ పబ్లిష్ వెబ్ పేజెస్ టు షేర్ ఇన్ఫర్మేషన్ విత్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీరు షేర్ చేసుకోవచ్చు. ద వెబ్ పేజెస్ డిజైన్ ఇన్ HTML ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మార్కెటింగ్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఫర్ ద డిస్ప్లే ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ప్రైసెస్, ప్రొడక్ట్స్ వాటి ప్రైసెస్ని డిస్ప్లే చేయడం కోసం. బెనిఫిషియల్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ అండ్ దేర్ ప్రైసెస్, ఆన్లైన్ షాపింగ్లో డిజైన్ చేయడం కోసం కానీ వాటి ప్రైసెస్ డిస్ప్లే చేయడం కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. బెనిఫిషియల్ ఫర్ ఆన్లైన్ షూటింగ్ అండ్ ఆల్సో ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వరల్డ్. ఆన్లైన్ షూటింగ్ అంటే ఇంకేం లేదండి, అంటే ఎక్కువగా మనం ఈ పదం ఈ షూటింగ్ అంటే మనం జనరల్గా మనకి షూటింగ్ అనుకుంటాం, కానీ కాదు, ఇది బెనిఫిషియల్ ఫర్ ఆన్లైన్. ఐ థింక్ ఇది షాపింగ్ అనుకుంటా, టెక్స్ట్ రాంగ్ పడింది. అండ్ ఆల్సో ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వరల్డ్. సో అడ్వర్టైజ్మెంట్ వరల్డ్ అంటే మీరు మంచి అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేసి, ఇప్పుడు మీరు చూడండి లోకల్ వెబ్సైట్స్ దానికైనా వెళ్ళారనుకోండి, లోకల్ వెబ్సైట్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఏంటంటే పక్కన అడ్వర్టైజ్మెంట్స్ ఇలా డిస్ప్లే అవుతుంటాయి. పక్కన అడ్వర్టైజ్మెంట్స్ పైన కానీ కింద కానీ చుట్టూ వెబ్సైట్ అంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అని డిస్ప్లే అవుతుంటాయి అనమాట. అవి డిస్ప్లే చేయడం కోసం ఉపయోగిస్తున్నాడని చెప్పాడు. నెక్స్ట్, యూ కెన్ డిస్ప్లే HTML డాక్యుమెంట్స్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్స్ సచ్ as Macintosh, Windows ఆర్ యూనిక్స్ ఎట్సెట్రా. Macintosh అంటే మ్యాక్ OS అనమాట, అంటే యాపిల్ కంప్యూటర్స్లో ఉండేది. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వచ్చి యూనిక్స్లో కూడాను. సో ఈ HTML మనం డిజైన్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ని మీరు ఎనీ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేసుకోవచ్చు. Macintosh, Windows అండ్ యూనిక్స్ ఆల్సో. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట, ఎక్కడైనా మీరు రన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడితో చెప్పేసి క్లోజ్ చేస్తాం. ద HTML ఎలిమెంట్స్ కెన్ బి కేటగిరైజ్డ్ యాజ్, ఇందులో ఎలిమెంట్స్ ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో అవి 2 రకాల ట్యాగ్స్ ఉన్నాయట, కంటైనర్ ట్యాగ్స్, ఎంప్టీ ట్యాగ్స్. కంటైనర్ ట్యాగ్స్ అంటే ఏంటట, ద ట్యాగ్స్ దట్ ఇంక్లూడ్ బోత్ ఆన్ అండ్ ఆఫ్ ట్యాగ్స్. ఆన్ ట్యాగ్ అంటే స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ రెండు ఉంటుంది, అన్నీ ఏమంటారంటే కంటైనర్ ట్యాగ్స్ అంటారు. ఎగ్జాంపుల్ HTMLకి ఇది స్టార్టింగ్ ట్యాగ్ అయితే స్లాష్ ఉంది కాబట్టి, ఫార్వర్డ్ స్లాష్ ఉంది కాబట్టి ఇది కాస్త ఎండింగ్ ట్యాగ్. ఎంప్టీ ట్యాగ్స్, కొన్ని ట్యాగ్స్ ఉంటాయి వాటికి స్టార్టింగ్ ఉంటుంది తప్ప ఎండింగ్ ఉండదు. దీస్ ట్యాగ్ కంటైన్స్ ఓన్లీ ఆన్ ట్యాగ్స్ ఉంటాయి. దే డు నాట్ హ్యావ్ ఆఫ్ ట్యాగ్స్, ఆఫ్ చేయడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అనేది బ్రేక్ అనమాట. బ్రేక్ అంటే ఒక లైన్లో నుంచి నెక్స్ట్ లైన్లోకి రావడం కోసం బిఆర్ అనే ఈ ట్యాగ్ ఉపయోగిస్తాం. సో దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది తప్ప ఎండింగ్ ట్యాగ్ ఉంటూ ఏమి ఉండదు. సో ట్యాగ్ ఈజ్ అన్ ఎంప్టీ ట్యాగ్ విచ్ బ్రేక్స్ ద లైన్ బ్రేక్ చేస్తుంది అండ్ డిస్ప్లేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ లైన్ నుంచి టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. సో హౌ టు క్రియేట్ అన్ HTML డాక్యుమెంట్ అనే ఈ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.